హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ఆయుర్వేద మొక్క, అందరికీ తెలిసిన మొక్క మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. అందరికీ తెలిసింది అని ఎందుకు అంటున్నానంటే 4-5 ఇయర్స్ బ్యాక్ అంటే ఇన్సులిన్ మొక్క అంటే ఎవరికీ తెలీదు. ఆ తెలియని టైంలోనే నేను హెల్త్ గురించి చూస్తున్నప్పుడు ఈ మొక్క గురించి తెలుసుకున్నానండి. తెలుసుకున్నాక నేను ఆన్లైన్లో ట్రై చేస్తుంటే చిన్న మొక్క కూడా 400-500 చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడు చాలా రేర్ కదా అది. ఇప్పుడంటే 150-200 కూడా వస్తుంది. అలాంటి టైంలో ఏం చేయాలన్నప్పుడు మా చెల్లి ఉంది కదండి, మీరు నా ఛానల్లో చూస్తుంటారు, వాళ్ళ పెదనాన్నగారి కాడ ఉందంట. అయితే ఏం చేసిందంటే ఒక్క కొమ్మ తెచ్చిచ్చింది. అవి కట్ చేసి ఒక కొమ్మ తెస్తే కొమ్మని 4 కొమ్మలుగా చేసి పెట్టానండి. 4 బతికాయండి. నాకు అప్పుడు అర్థమైందండి ఇది కటింగ్ ద్వారా కూడా పెరుగుతుందని. ఇది తక్కువ వాటర్తో పెరిగే మొక్క అండి. ఇది వాటరింగ్ కూడా ఎక్కువ అవసరం ఉండదు, తేమ ఉంటే చాలు. బాల్కనీలో అయితే ఈజీగా పెంచుకోగలిగిన మొక్క అండి ఇది. ఇంకా హెల్త్ బెనిఫిట్స్లోకి వెళ్తే పేరులోనే ఉంది కదండి ఇన్సులిన్ అని, ఇన్సులిన్ మొక్క అని. అది ఇన్సులిన్ని బాగా సెక్రెట్ చేసే ఆకండి ఇది. ఫస్ట్ ఇది ఎలా తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలనేది నేను చెప్తానండి. ఆయుర్వేదానికి సంబంధించింది ఏది పనిచేయాలన్నా మినిమం 21 డేస్, 41 డేస్, 3 మంత్స్, 6 మంత్స్ ఇలా ఉంటుందండి. ఫస్ట్ దీన్ని నమ్మాలి అని అంటే ఫస్ట్ 21 డేస్ ట్రై చేసి ఫస్ట్ వీక్ పొద్దున్న 2, సాయంత్రం 2 భోజనానికి 1 గంట ముందు తిని, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉదయం 1, సాయంత్రం 1 అలా థర్డ్ వీక్ అంటే 21 డేస్ వరకు వచ్చేసరికి థర్డ్ వీక్ ఒక పూట ఒక ఆకు తినడం చేయండి. అప్పుడు ఫస్ట్ ఇది స్టార్ట్ చేసే ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకొని షుగర్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయో చూసుకొని 1 వీక్ ఒకసారి మనం టెస్ట్ చేసుకుంటూ తినాలండి. ఎందుకంటే షుగర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీకు ఈ వీడియోలో ఎలా తినాలి అనేది కూడా చెప్తానండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామందికి తెలియకపోవచ్చు. 100కి 90% మందికి తెలియదండి. ఫస్ట్ వీక్ 2 ఆకులు అని చెప్పాను కదా. ఫస్ట్ ఒక ఆకు తీసుకొని బాగా నమిలి మన సలైవాతో కలిసి మింగగలిగితే చాలా బాగా పనిచేస్తుందండి. జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు, కానీ అది 50% మాత్రమే పనిచేస్తుందండి. ఇది ఆకు నమిలి తిన్నా కానీ పుల్లగా గోంగూర ఆకు తిన్నట్టే ఉంటుంది. అంత ఎబ్బెట్టుగా కూడా ఉండదు. కాబట్టి నేను చెప్పినట్టు ట్రై చేయండి, 100% రిజల్ట్. ఇంత 100% గ్యారంటీ ఎందుకు ఇస్తున్నానంటే నేనే ప్రూఫ్ అండి. నాకు అంతకుముందు HbA1c 6 పాయింట్లు ఉన్నిందండి. ఇప్పుడు 5.7కి వచ్చింది. అంటే నార్మల్. 5.7 లోపు ఉంటే నార్మల్, 6 పైన ఉంటే ప్రీ డయాబెటిక్, 6.4 తర్వాత ఉంటే డయాబెటిక్ పేషెంట్స్ అని అర్థమండి. ఆయుర్వేదం అంటే ఒకదాని కోసం వాడితే ఇంకా వేరే ప్రయోజనాలు కూడా ఉంటాయని నేను అంతకుముందు ఆయుర్వేదం బెనిఫిట్స్ వీడియోలో చెప్పాను కదండి. అలాగే ఇది డయాబెటీస్ మాత్రమే అనుకుంటాం, కానీ బీపీ కంట్రోల్కి పనిచేస్తుంది, గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది, కడుపులో ఉన్న నులిపురుగులు అంటారు కదా అవి కూడా వెళ్ళిపోయేదానికి సహాయం చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయండి. అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే వాపులు నొప్పులు తగ్గించే గుణం ఈ ఆకులో ఉందండి. ఇంకా ఇమ్యూనిటీ కూడా పెంచే గుణం ఈ ఆకులో ఉంది. మనకి ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేది ప్యాంక్రియాస్లో కాబట్టి ఈ ప్యాంక్రియాస్ గ్లాండ్ని యాక్టివేట్ చేసి ఇన్సులిన్ సెక్రెట్ అయ్యే కెపాసిటీని పెంచుతుంది ఈ ఆకు. దానివల్ల షుగర్ పెరగకుండా ఉంటుందండి. షుగరే కాదు, బీపీని కూడా నియంత్రించే గుణాలు ఇందులో ఉన్నాయని చెప్పాను కదా. ఇవి చాలా అండి మనం ఈ మొక్క పెంచుకోవడానికి. అందరికీ అర్థమయ్యేలాగా నేను చెప్పానని నేను అనుకుంటున్నానండి. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.